మా అమ్మగారు చనిపోయారు మేడం. మే 1కి చచ్చిపోయారు. మేము అప్పుడు 20 రోజుల దాకా ఇక్కడ లేము. అట్టే వెళ్ళి అట్టే ఉన్నాం. ఉన్నాక మేము పొద్దున్న దిగినాం మబ్బులో. ఆ పిల్ల మధ్యాహ్నం అట్లా వచ్చింది, నాకు చెప్పలే వచ్చిందని. ఇక్కడికి వచ్చి మా బిడ్డని అక్క అక్క అంటే ఎవరు అనుకుందంట, ఏంటమ్మా అని. అప్పటికి వచ్చింది అనగానే మా బిడ్డ చెప్పింది పిన్నిట్లో వచ్చింది అనగానే మళ్ళీ ఎందుకు వచ్చావు అమ్మ అని ఎంతసేపు మాట్లాడాల. మేమమ్మ చచ్చిపోయిందంట ఎవరు అది ఇది అడుగుతాకు వచ్చింది. వచ్చాక వెళ్ళిపోయేప్పుడు ఎవరో వీడియో తీసో మరి ఆ పిల్లోడికి ఎవరో చెప్పారంట వాళ్ళ బావకి. ఆ సాయంత్రం ఫోన్ చేసి వీడియో తీసో చెప్పి పంపించారంట. వాళ్ళు వచ్చాక ఇట్లా అది ఇదని చెప్తే వాళ్ళు బెదిరిస్తున్నాడు. ఆ పిల్లడు వచ్చి మామూలుగా మా సంగతి తెలియదు అది ఇదని చెప్పాక మా ఆయన అన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక రాపిద్దాం. మా పిల్లోడికి ఏం కాదు, మీ పిల్లకి ఏం కాదు. మీ ఏమన్నాడు, మీరు మగపిల్లాడు, మా ఆడపిల్ల, మా ఇజ్జత్ పోతుంది అది అని మేమేమనుకున్నాం. పోనీ ఒక ఆడపిల్ల మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కితే ఆ పిల్ల పరుగు కూడా పోతుందని మేము సరే అన్నాం. అప్పటికి నేను అడిగిన నా కొడుకు నేను జాగ్రత్త ఉంటున్నా, నీ మరదలు మా ఇంటికి వస్తే ఏం చేయమంటావు ఇట్లనే అడిగిన. అంటే మీరేం చేయొద్దా అంటే మేమే నరుకుతాం మీ ఇంటి ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏమన్నా ఉల్లేలు చేశాడా, నాకు కావాలని చేశాడా, ఏమని చేశాడని చంపాను.